లోనే ఒక 15% ఎప్రిషియేషన్ వచ్చింది గోల్డ్లో. కానీ అనూహ్యంగా గోల్డ్ గత 4 రోజులుగా పడిపోతూ వస్తుంది. గత 4 రోజులుగా ఒక 3500 పర్ 10 గ్రామ్స్ తగ్గిపోయిన పరిస్థితి. కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సార్, తులం బంగారం 50,000 వరకు చేరవచ్చనే వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ కామెంట్. అంటే దీనికి ఏంటి ఆ ప్రాతిపదిక ఏం లేదు. ఇది ఏంటంటే నేను కూడా చూశాను మీడియాలో, జాన్ మిల్స్ అనే ఒక ఈక్విటీ ఎనలిస్ట్, అంటే స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ వీటిని ఎనాలిసిస్ చేసే మార్నింగ్ స్టార్ అనే దానికి ఈక్విటీ ఎనలిస్ట్గా ఉన్న జాన్ మిల్స్, ఆయన స్పెక్యులేషనరీ, అంటే గోల్డ్ ధర మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సుల్లో కొలుస్తారు. అంటే $3,080 పర్ ఔన్స్ ఉంది, నియర్లీ $3,100 పర్ ఔన్స్ ఉంది. ఇది $1,820 పర్ ఔన్స్కి పడిపోతుంది, 38% పడిపోతుందని ఆయన అంచనా. సో 38% అంటే రాబోయే కాలంలో 38% పడిపోతుంది అని అంచనా వేశారు. సో ఈ అంచనా ఆధారంగా 55,000 56,000 వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 90,000 వరకు ఉంది. ఒక దశలో అయితే 91,700 దాకా కూడా పోయింది పీక్. సో ఆ దశలో 1 lakh దాటుతుంది అని అంచనాలు వచ్చిన మాట నిజం. సో ఆ 90,000 నుంచి 40% వాషౌట్ అయితే మీకు దాదాపు 55,000-56,000 వస్తుంది. సో ఇది దానికి కూడా ప్రాతిపదిక 55,000 56,000 50,000 పడిపోతుంది అనటానికి ఈ జాన్ మిల్స్ అనే అతను ఇచ్చినటువంటి ఎనాలిసిస్ బాగా చక్కర్లు కొడుతుంది. కానీ అది ఒక ఈక్విటీ ఎనలిస్ట్ యొక్క అభిప్రాయం అంతే. అయితే ఫండమెంటల్గా గోల్డ్ ప్రైసెస్ లాంగర్ రన్లో తీసుకుంటే ఖచ్చితంగా పెరుగుతాయి. కానీ షార్టర్ టర్మ్లో వొలటాలిటీ అంటారు, అంటే హెచ్చు తగ్గులు అనేది సహజంగానే ఉంటుంది గోల్డ్ యొక్క స్వభావం. సో అందువల్ల ఈ హెచ్చు తగ్గులు అనేది స్టాక్ మార్కెట్లో ఉన్నంతగా లేకపోయినా హెచ్చు తగ్గులు అనేది గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ కూడా ఒక స్పెక్యులేటివ్ ప్రైసెస్ కలిగిన కమాడిటీ కనుక, స్టాక్స్ లాగా. స్టాక్స్ అంత ఎక్కువ కాకపోయినా గోల్డ్ కూడా స్పెక్యులేటివ్ స్వభావము, అనేక ఫ్యాక్టర్స్ పైన ప్రభావం ఉన్నమాట నిజం. సో అందువల్ల దీనికి అయితే ఇది ఒక జాన్ మిల్స్ చెప్పింది 3,100 పర్ ఔన్స్, అంటే $3,080 పర్ ఔన్స్ కాస్త $1,820 పర్ ఔన్స్ పడిపోతుందని. కానీ ఇతరుల ప్రిస్క్రిప్షన్లు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ అమెరికా, మీకు అది ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్, ఆ జాన్ మిల్స్ అన్న ఇండివిజువల్. బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్పింది అయితే నెక్స్ట్ 2 yearsలో గోల్డ్ $3,500 పర్ ఔన్స్ పెరుగుతుంది అని. అంటే ఇప్పుడున్న దానికన్నా ఒక $400 పెరుగుతుంది నెక్స్ట్ 2 yearsలో. అంటే నియర్లీ 13% దాకా గ్రోత్ ఉంటుంది, 12-13% అని నెక్స్ట్ 2 yearsలో అని చెప్పి మీకు బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. గోల్డ్మెన్ సాక్స్, ఇది ఒక ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్, ఈ ఇయర్ ఎండింగ్ వరకు $3,300 పర్ ఔన్స్కి చేరుకుంటుంది అని. అంటే నియర్లీ ఇంకొక 6-7% గ్రోత్ ఉంటుంది అని. అందువల్ల ఈ 2 రకాలు ఇప్పుడు నేను చెప్పిన జాన్ మిల్స్ చాలా రాడికల్ ప్రిడిక్షన్ ఇవ్వడం వల్ల ఇంత భారీగా సోషల్ మీడియాలో అది సెన్సేషన్ అయింది. రాడికల్ ప్రిడిక్షన్ అంటే $3,080 పర్ ఔన్స్ ఉన్నది కాస్త $1,820 పర్ ఔన్స్, అంటే 38% తగ్గుతుంది. అంటే చాలా పెద్ద ప్రిడిక్షన్ కదా. సో అందువల్ల ఇంత చర్చ జరిగింది. ఇక మరి ఎందుకు పెరుగుతోంది గోల్డ్ ప్రైసెస్, ఎందుకు తగ్గవచ్చని అంచనా వేసేవారు ఏ ప్రాతిపదిక అంచనా వేస్తున్నారు, ఈ అంచనా కరెక్టా కాదా అనే జడ్జ్మెంట్ ఇవ్వడం లేదు. నేను ఓన్లీ ఇక డిస్క్లైమర్ ఏంటంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్కు సంబంధించిన అనాలిసిస్ ఇస్తున్నా తప్ప నేనేం ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం లేదు కొనండి అని. మీరు ఐఎమ్ నాట్ ఎ ఫిన్ఫ్లుయెన్సర్, అంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు ఫిన్ఫ్లుయెన్సర్స్ అని. నేనేమి ఫిన్ఫ్లుయెన్సర్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్లో సలహా ఇచ్చే కెపాసిటీ ఉన్నవాడిని కూడా కాదు. కానీ ఒక ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేస్తే ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ ఇంత భారీగా పెరగటానికి అలా రీజన్స్ ఏంటి అంటే, ఒకటి జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్, అంటే ప్రపంచంలో రాజకీయపరమైన ఆర్థికపరమైన అస్థిర పరిస్థితులు ఉన్నప్పుడు గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ అస్ ఎ సేఫ్ హ్యావెన్, అంటే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ఇది మొదటి కారణం. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న టారిఫ్ వార్ ఇదంతా మనం చూస్తున్నాం కదా. అందువల్ల జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్ వల్ల
గోల్డ్ను సేఫ్ హ్యావెన్గా భావించి గోల్డ్కు డిమాండ్ పెరిగి గోల్డ్ ప్రైసెస్ పెరిగాయి. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే డిమాండ్ అండ్ సప్లైలో వచ్చేటువంటి మార్పులు. మీకు ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకులు ఇటీవల కాలంలో తన గోల్డ్ పోర్ట్ఫోలియోను గణనీయంగా పెంచుకున్నాయి. అంటే గోల్డ్ పోర్ట్ఫోలియో అంటే సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వ్స్ ఉంటుకుంటాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇందులో కరెన్సీల రూపంలోనే కాకుండా గోల్డ్ రూపంలో కూడా ఉంచుకుంటారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ట్రంప్ టారిఫ్ వారే కావచ్చు, ఇతరత్ర కారణాల రీత్యా కరెన్సీ ప్రైసెస్ అనేది భయంకరంగా మూమెంట్ ఉంది, వాలటాలిటీ ఉంది, హెచ్చు తగ్గులకు గురవుతుంది. మీరు గమనించండి, ఒక్కసారి డాలర్తో పోలిస్తే రూపాయి 88 పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యి 85కి వచ్చింది. ఈవెన్ ఈ 3 monthsలో డాలర్ ఇండెక్స్ పడిపోయింది. సో ఎవరు మనం ఊహించామా డాలర్ పెరుగుతుందని భావిస్తే అది పడిపోయింది. సో ఈ కరెన్సీ మూమెంట్స్లో టూ మచ్ ఆఫ్ వాలటాలిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే గోల్డ్ ఈజ్ మచ్ మోర్ సేఫర్ అని, ఇది మచ్ మోర్ లిక్విడ్ అని. తర్వాత డాలర్ను వెపన్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటుంది కనుక వెపనైజింగ్ డాలర్ అంటారు. ఉదాహరణకు మీకు రష్యా పైన ఆంక్షలు విధించాలనుకుంటే అమెరికా ఏం చేసింది, వెంటనే డాలర్ పేమెంట్ వ్యవస్థ నుంచి రష్యాను ఎక్స్పెల్ చేసింది, స్విఫ్ట్ అనే ఇంటర్నేషనల్ పేమెంట్ సెటిల్మెంట్ వ్యవస్థ నుంచి. దాంతో రష్యా తన దగ్గర డాలర్లు ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితికి మార్చివేశారు. అందువల్ల వెపనైజింగ్ డాలర్ అంటారు దీన్ని. ఈ వెపనైజింగ్ డాలర్ చూశాక చాలా దేశాలు ఆల్టర్నేటివ్ వైపు చూడడం మొదలుపెట్టాయి. అందులో భాగంగానే బ్రిక్స్ కరెన్సీ అని, అందులో భాగంగానే రకరకాల సజెషన్స్ వచ్చాయి. సో ఎప్పుడైతే డాలర్ వెపనైజ్ కాబడుతుందో గోల్డ్ రూపంలో సెంట్రల్ బ్యాంకులు పెట్టుకోవడం పెరిగింది. సో ఇది రెండవ కారణం గోల్డ్ ప్రైస్ పెరగడానికి. మూడవది ఇన్ఫ్లేషన్. గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ అది హెడ్జ్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు ప్రాపర్టీ ఫైనాన్షియల్ అసెట్ యొక్క వాల్యూ ఎరోడ్ అవుతుంటుంది. మీరు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్ పెట్టుకుంటావు, 5% 7% ఇంట్రెస్ట్ ఇస్తారు, అంతకన్నా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందనుకోండి, నీకు అది పెరిగినట్టే కాదు. గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ప్రొటెక్షన్, షీల్డ్, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ అని. ఇలాంటి కారణాల రీత్యా గోల్డ్ ప్రైసెస్ భారీగా పెరుగుతూ వచ్చింది. సో నాలుగో రీజన్ కూడా ఉంది, డాలర్కు గోల్డ్కు ఎప్పుడు కూడా ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుందని. కానీ ఇటీవల కాలంలో ఇది బ్రేక్ అయ్యి చాలా సందర్భాల్లో డాలర్ గోల్డ్ రెండూ పెరుగుతున్నాయి, రెండూ తగ్గుతున్నాయి. సో ఈ ఇన్వర్స్ రిలేషన్షిప్ వల్ల ఇప్పుడు డాలరు రేట్ పడిపోతుంది కనుక కూడా గోల్డ్ ప్రైసెస్ పెరిగింది. ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల గోల్డ్ ప్రైసెస్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు నమ్మకం ఏంటి అంటే ఈ ప్రైసెస్ మారుతాయి అని. ఒకటి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అని, ముఖ్యంగా ఆయిల్ ప్రైసెస్ గణనీయంగా పడిపోతున్నాయి. మీకు ఆయిల్ ప్రైసెస్ మీరు గమనిస్తే 2024 ఏప్రిల్లో $90 per barrel దాకా పోయింది ఆయిల్. ఇలా లేటెస్ట్గా బ్రెంట్ క్రూడ్ $63 per barrel ఉంది. WTI ఫ్యూచర్స్లో వరల్డ్ ఆయిల్ ప్రైస్ 59.77, $60కు తగ్గిపోయింది. సో గణనీయంగా ఆయిల్ ప్రైసెస్ పడిపోతున్నాయి. సో వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పడిపోతున్నాయి, ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతున్నాయి. అందువల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనేది ఒక నమ్మకం. ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు గోల్డ్ పైన ఉండే ఇంట్రెస్ట్ తగ్గుతుంది అని, ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ఈ గోల్డ్ అనేది డిమాండ్ నేను ఇంతకుముందు చెప్పాను, సెంట్రల్ బ్యాంక్స్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చేదని. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనడం తగ్గించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక సర్వే, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వే ప్రకారము 71% ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు తమకున్న గోల్డ్ రిజర్వ్స్ అలాగే మెయింటైన్ అన్నా చేయాలనుకుంటున్నారు, లేదా తగ్గించాలనుకుంటున్నారు, పెంచుకోవాలని అనుకోవడం లేదు. 71% ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్. అందువల్ల సెంట్రల్ బ్యాంక్స్ నుంచి వచ్చే గోల్డ్ డిమాండ్ కాస్త ఉంటే అలాగైనా ఉంటుంది, లేదా తగ్గుతుంది. అందువల్ల అదొక మేజర్ డిమాండ్ ఫ్యాక్టర్గా ఇటీవల గోల్డ్ ప్రైసెస్ను పెంచింది. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే గోల్డ్ సప్లై. మీకు ఆస్ట్రేలియా వారు గోల్డ్ మైనింగ్ పెంచుతున్నారు, దానివల్ల గోల్డ్ సప్లై పెరుగుతుంది అని. అలాగే రీసైకిల్డ్ గోల్డ్ అంటారు, అంటే గోల్డ్లో 3 రకాల సోర్స్ మార్కెట్లో గోల్డ్ వస్తుంటుంది. ఒకటి మైన్డ్ గోల్డ్, అంటే బంగారం గనుల నుంచి కొత్తగా ఉత్పత్తి అయ్యే బంగారం, ఇది వాస్తవంగా బాగా తగ్గింది వరల్డ్లో. రెండవది ఏంటి అంటే రీసైకిల్ గోల్డ్, ఆల్రెడీ తమ దగ్గర ఉన్న బంగారాన్ని నగల రూపంలో ఇతరత్ర ఉన్న బంగారాన్ని మళ్ళీ మార్కెట్లోకి అమ్మడం, దానివల్ల అది రీసైకిల్ గోల్డ్ అంటారు. మూడవది ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్లో ఉన్న గోల్డ్ రిజర్వ్స్, అంటే సెంట్రల్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సెంట్రల్ బ్యాంక్ దగ్గర గోల్డ్ ఉంటే వాళ్ళు మార్కెట్లో అప్పుడప్పుడు అమ్మేస్తుంటారు, అప్పుడప్పుడు కొంటూ ఉంటారు అవసరాలను బట్టి.
స్ట్రాటజీస్ బట్టి. ఈ 3 రకాల్లో నేను చెప్పినట్లు గోల్డ్ రిజర్వ్స్ నుంచి డిమాండ్ ఆగిపోయింది. ఆస్ట్రేలియా వాళ్ళు మైనింగ్ చేయడం పెంచుతున్నారు. అలాగే రీసైకిల్ గోల్డ్ పెరుగుతోంది. అంటే సప్లై ఏమో పెరుగుతోంది, డిమాండ్ ఏమో తగ్గుతోంది. ఇది డిమాండ్ తగ్గడానికి మరో కారణం మీద కూడా రిసెషన్, అంటే ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు బంగారం కొనే కెపాసిటీ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది. ఒకవైపు జాబ్స్ పోతూ, ఆదాయాలు పోతూ, ఉద్యోగాలు అన్సర్టెన్ అవుతున్న సమయంలో గోల్డ్ కొనలేరు. అంటే వరల్డ్ ఎకనామిక్ అవుట్పుట్ తగ్గుతున్నప్పుడు ఆయిల్ డిమాండ్ ఎట్లా తగ్గుతుందో గోల్డ్ డిమాండ్ కూడా తగ్గుతుంది. సో ఎకానమీ బాగలేనప్పుడు గోల్డ్ ఎవరు కొంటారు? సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల గోల్డ్ ప్రైసెస్ తగ్గుతాయి అనేది, ఈ తగ్గుతాయని నమ్మేవారు చెప్పే కారణాలు. ఇవన్నీ ఖచ్చితంగా తగ్గటానికి నేనేమి రీజన్స్గా చెప్పడం లేదు. తగ్గుతాయి అని భావించేవారు ఈ కారణాల రీత్యా తగ్గుతాయని నమ్ముతున్నారు. ఇందులో ఏ ఫ్యాక్టర్ నిలబడుతుంది, ఏది నిజమనేది నోబడీ నోస్. అందుకే మళ్ళీ మనకు స్టాట్యుటరీ వార్నింగ్, పొగ తాగడం,